ఇంతకుముందు నేను పావు బజ్జీ కర్రీ చేయాలనుకుంటే, చాలా పెద్ద ప్రాసెస్ అనిపించేది నాకు. ఇప్పుడు ఇన్‌స్టంట్ పాట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది చూడండి. ఆలు సెపరేటు, బఠానీ సెపరేటు అండ్ కూరగాయలు క్యారెట్, బీన్స్, టమాటో, కాలీఫ్లవర్ లేదు. సో, కాలీఫ్లవర్ ఉంటే గూడా ఇందులోనే వేసేదాన్ని. సో, ఇలా అన్నీ కలిపి 8 మినిట్స్‌లో కుక్ అయిపోయాయి. ఆ కుక్ అవ్వడం గూడా చాలా స్మూత్‌గా చూడండి ఎంత స్మూత్‌గా కుక్ అయ్యాయంటే అంత స్మూత్‌గా కుక్ అయ్యాయి. ఒకవేళ ఆలు ఇందులోనే వేస్తే ఆలునేమో తొందరగా మెత్తగా అయిపోతుంది. మిగతా వెజిటబుల్స్ సరిగ్గా మెత్తగా అవ్వవు. సో, ఇలా సెపరేట్‌గా అన్నీ కలిపి ఒకటేసారి చాలా టైమ్ సేవ్‌తో నేను పావు బాజీ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాననమాట. ఇప్పుడు అన్ని కూరగాయలేసేసి, బఠానీ ఏసేసి, ఇంకా పావు బాజీ కర్రీ చేశాను. నాకిక్కడ 8 మినిట్స్ ఉడకడానికి టైం పట్టింది. ఈ పోపు అంతా కర్రీ ప్రిపేర్ చేయడానికి 8 మినిట్స్ పట్టింది. మొత్తం 15 మినిట్స్‌లో నేనైతే కర్రీ ప్రిపేర్ చేసి చాలా బాగా చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే నాకు 1 అవర్ పైనే పట్టేది.